హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దాని స్థలంలోనికి ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియ ఆత్మీయ దైవజనరాలు ఫీబీ అమ్మగారికి ప్రత్యేకించి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగనే సంఘ కాపరి దైవజనులు పాస్టర్ జోయల్ సుభాకర్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మాట మీకు స్పష్టంగానే ఉందండి? ఉందా? లేకపోతే ఏమన్నా బొంగురుగా ఏమన్నా వస్తుందా? స్పష్టంగానే వినబడుతుందా? మంచిది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఫిబ్రవరి నెలలో 28వ తారీఖున ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క కూడికను బట్టి ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరం పొడుగునా దైవజనులు నిశ్చయించుకుని ఉండగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల వారు జరిగించడానికి వారు తీర్మానం తీసుకుని ఉండగా ఈ రాత్రి దేవుని యొక్క కృపలో నేను మీ మధ్యలో ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో మహింపరుస్తున్నాను. మరి రీసెంట్గానే మా నాన్నగారు కూడా మీ దగ్గరికి రావడం, మరి మీతో కలిసి సహవాసం చేయడం, అది వారు మాతో పంచుకోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. మరి సోదరుడు మరి జోయల్ గారు ఆహ్వానించినటువంటి ఆహ్వానం మేరకు ఈ రాత్రికాల సమయంలో మీతో కలిసి ఈ చక్కని సహవాసాన్ని ప్రభువు నాకు దయచేసినందుకే ప్రభువుకి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ యొక్క వేయబడినటువంటి ఆ పోస్టర్లో చాలా అద్భుతమైనటువంటి ఉద్దేశంతో వారి ఈ కార్యక్రమాన్ని వారు తలపెట్టడం జరిగింది. సాధారణంగా మరి ఉపవాస రాకడ సిద్ధపాటు అనేటువంటి సభను ఏర్పాటు చేయడం మరి చాలా చోట్ల కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితులు. దీన్ని ఇంకొక దాని కిందో మరొక దాని కిందో వాడేవారు ఉన్నారు. కానీ ఈ రీతిగా సంఘాన్ని దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరచడం అనేటువంటిది మరి చాలామంది అరుదుగా చేస్తున్నటువంటి విషయం. అలాంటిది దేవుని దాసుల మదిలో, దాసురాల మదిలో ప్రభువు యొక్క ఆలోచన నుంచినందుకు ప్రభువుని ఎంతగానో మహింపరుస్తున్నాను. హల్లెలూయా. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్కులను మనము ధ్యానం చేద్దాం. దెస్సలోనికేయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. దెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి పత్రికకి ముందుండే పుస్తకమే దెస్సలోనికేయులకు రాసిన పత్రిక. 5వ అధ్యాయము, పేజీ నెంబర్ క్రొత్త నిబంధనలో 187వ పేజీలో మొదటి వచనం నుంచి ఈ రీతిగా రాయబడతా ఉంది. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ప్రియులారా, ఈ మాటల్ని మనం ఒకసారి ఆలోచన చేసి చూసినట్లయితే ప్రతి ఒక్కరి మదిలో ఈ మాటలు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏంటంటే ప్రభువు ఏ సమయాన్న ఆయన వస్తాడో, ప్రభు యొక్క రాకడ ఎలా ఉంటుంది, ప్రభు యొక్క రాకడను గూర్చి, ఆయన రెండవ రాకడను గూర్చి, రహస్య రాకడను గూర్చి చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే ఎప్పుడు, ఆ సమయము ఏంటి, ఎప్పుడు వస్తుంది, ఫలానా 2021వ సంవత్సరంలో యుగాంతం వస్తుంది అని చెప్పారు. అంతకుముందు 2012వ సంవత్సరము డిసెంబర్ 21న
యుగాంతం వస్తుంది అని కొంతమంది చెప్పారు. మరికొంతమంది అయితే 1900 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఇదిగో 2000 సంవత్సరాలు అడుగు పెట్టగానే యుగాంతం వచ్చేస్తుంది అని కొంతమంది చెప్తూ వస్తున్నారు. ఇలా చెప్తూ రావటం వలన ఒక డేట్ అనేది ఎప్పుడైతే శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేస్తున్నారో ఆ డేట్ కొరకు చాలామంది ఎదురు చూశారు. ఇదిగో 2000 సంవత్సరం వస్తుందట. 1998, 99 సంవత్సరాల్లో ఏమనుకునేవారంటే 2000 సంవత్సరం వస్తుందట, అప్పుడు కంప్యూటర్లో నెంబర్లు రావట. ఏం రావు? కంప్యూటర్లో నెంబర్లు రావంట, క్యాలెండర్లు ఏవి కూడా ఇంకా పనిచేయవంట, మనుషులందరూ చచ్చిపోతారంట, 2000లోకి ఇలా అడుగు పెట్టగానే భస్మం అయిపోద్దంట అని చాలామంది ఉన్నవి లేనివి పుకార్లు పుట్టించేశారు. ఆ తర్వాత 2000లోకి దర్జాగా అడుగు పెట్టేసాం కదా. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ పెట్టారంటే 2000 ముహూర్తం 2012లో పెట్టారు. ఈ ముహూర్తం 2012 డిసెంబర్ 21. ఇంకా మొత్తానికి న్యూస్ ఛానల్ వాళ్ళకి పండగ. ఆ సమయము ఎలా వస్తుంది, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఏం జరిగింది అని చెప్పి రాత్రి పగల్లో చెవులు ఊదరగొట్టేశారు. ఇప్పుడు 2012 డిసెంబర్ 21 యుగాంతము అన్నారు. యుగం అంతా కూడా అంతమైపోద్ది, ఈ యొక్క భూమి అంతా నాశనం అయిపోద్ది అని చెప్పారు. అప్పుడు ఏమీ అవ్వలేదు. మళ్ళీ ముహూర్తము 2021లోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? 20 అంటే ఆల్రెడీ 3 సంవత్సరాలు దాటేహాం, 3 టోల్ గేట్లు దాటేహాం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? ఇప్పుడు మనం టోల్ గేట్లు దాటేస్తున్నాం. మరి వీళ్ళు ముహూర్తాలు పెడుతున్నారు. ఈ సృష్టి నాశనానికి, యుగాంతం జరగడానికి ఇవన్నీ కూడా మరి వీళ్ళు డేట్లు ఖరారు చేస్తున్నారు. మరి ఈ డేట్లు చూస్తే ఇవేమీ జరగట్లేదు, తుస్సుమని పేలిపోతున్నాయి. ఒక్కోసారి బాంబులు దడేళ్ళు పేలాల్సిన బాంబులు తుస్ అంటూ చూసారా? అలాగే వీళ్ళు చెప్పిన డేట్లన్నీ కూడా తుస్ తుస్ అన్న చిచ్చుపుడ్డి పైకి ఎగరాలి, కానీ వెలిగించిన బుస్ అన్నది అనుకోండి, ఇంక దాన్ని ఏం చూస్తాం మనం? ప్రియమైన వాళ్ళరా, ఇదంతా కూడా అపవాది యొక్క ఆలోచన. ఒక డేట్ చెప్పి ప్రజల్ని భయాభ్రాంతులు చేయడం ఇది అపవాది యొక్క కుయుక్తి. మీకు అందరికీ ఒక స్టోరీ తెలుసు, చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. తండ్రి పొలంలో పని చేసుకుంటున్నాడు. కొడుకు ఒక ప్రాంతానికి కొంత దూరంలో ఉండి ఆ కొండ వెనక భాగాన్ని ఉండి ఒక చెట్టు మీద ఉండి ఆడుకుంటూ, నాన్న పులొచ్చింది నన్ను కాపాడు అని అడుగుతాడు. అప్పుడు అయ్యి బాబోయ్, నా కొడుకుని పులిగాని తినేద్దేమో అని చెప్పి గుండెలు అవిసేలా పరిగెత్తి తండ్రి తన కొడుకుని మొత్తానికి కాపాడుకుందామని వెళ్తాడు. అప్పుడు ఆ కొడుకు ఏమంటాడు? ఉట్టిదే సరదాగా అన్నాను అంతేనాన్న అన్నాడు. పనికి మాలినోడా, ఎంత కష్టపడి పని చేసుకుంటున్నానరా నేను, నువ్వు ఊరికనే ఎటకారంగా పులొచ్చిందని చెప్తావా నువ్వు అని చెప్పి కోప్పడి వెళ్ళిపోతాడు. మళ్ళా ఒక గంట సేపు అయ్యేటప్పటికి అయ్యి బాబాయ్ నానోయ్ నిజంగా పులొచ్చింది నాన్న అని రెండోసారి అరుస్తాడు. ఏమో నిజంగా కానీ వచ్చిందేమో అని చెప్పి మళ్ళా తన పని ఆపుకుని మళ్ళా అటువైపు వెళ్ళి చూస్తే సరదాగా అన్నాను అంటాడు. సరదాగా అన్నాడట. మళ్ళీ తండ్రికి ఏమైంది? మళ్ళీ ఒళ్ళు మంటెక్కిపోయింది. నువ్వు ఇలాంటి పనులు చేస్తావు, పని పాటు లేదు నీకు ఏమీ దమ్మిడి పని లేదు, దమ్మిడి సాయం చేయడం లేదు నాకు, పైగా నా పనిని మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నామని చెప్పి మళ్ళీ తండ్రి పనిలోకి వెళ్ళిపోతాడు. మూడోసారి నిజంగా పులొచ్చేసింది. ఇప్పుడు కొడుకు లబోదిబోమని ఏడుస్తున్నాడు. నానా ఈసారి నిజంగా పులొచ్చింది నాన్న అంటున్నాడు. తండ్రి ఏమనుకున్నాడు తెలుసా? వీడు
నా పనిని డిస్టర్బ్ చేయడానికి, పోగొట్టడానికి వీడి వేళ నన్ను ఎటకారం ఆడుతున్నాడో, వీడికి ఏ పని లేదు, ఆ చెట్టు మీద కూర్చుని తిన్నదరక్క వీడు కొట్టుకుంటున్నాడో ఏడ్నే అని చెప్పి తండ్రి తన పనిలో ఉండిపోయాడు. ఈసారి పులొచ్చి కొడుకుని చీల్చుకుని మెడ పట్టుకుని జబ్బ భాగం మొత్తం పీకి పాడేసి కంఠాన్ని కొరికేసి వాడి ప్రాణాలు తీసి అక్కడ రక్తం త్రాగేసింది. ఆ తర్వాత సాయంకాలానికి తండ్రి కొడుకు ఇంకా రావట్లేదని వెళ్ళి చూశాడు. ఆ పులి దాడికి గురైపోయి చనిపోయిన కొడుకుని చూసి, అరే నిజంగా పులొచ్చినప్పుడు గనక నానా పులొచ్చింది అని ఉంటే నేను వెంటనే ఆగమేఘాల మీద వచ్చి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసన్నా నిన్ను కాపాడుకుందును. కానీ ముందు 2 సార్లు వేళాకోళంగా నువ్వు దాన్ని తీసుకున్నావు, వెటకారంగా నువ్వు దాన్ని తీసుకున్నావు, కాబట్టి 3వసారి నేను దాన్ని లెక్క చేయలేకపోయాను. ఇప్పుడు 2000 సంవత్సరంలో ఏదో అయిపోద్దని చెప్పారు, జరగలేదు. 2012వ సంవత్సరంలో ఇంకో తేదీ ఖరారు చేసి అప్పుడేదో అయిపోద్దన్నారు, అప్పుడు జరగలేదు. 2021కి వచ్చింది, అప్పుడు ఏమీ జరగలేదు. ఇప్పుడు ఇంకో తేదీ పెడతారు. నువ్వేమనుకుంటావు? వత్తదేంటి అంటావు కదా నువ్వు. అపవాది యొక్క కుయుక్తుల్లో ఇదొక కుయుక్తి. మరి ప్రభు వాక్యం ఏం చెప్తుంది స్పష్టంగా? మొదటి వచనం, సహోదరులారా ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. ఎందుకు రాయనక్కర్లేదు? 2వ వచనం రాయబడుతుంది, రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. దానికో పోలిక పోలుస్తూ అంటాడు, గర్భిణీ స్త్రీని తీసుకున్నాడండి. గర్భిణీ స్త్రీని తీసుకుని ఆనవాలుగా లోకులు అనుకుంటారట, రేపు పొద్దున్న వెళ్దామే హాస్పిటల్కి, అమ్మా ఇక్కడ ఏదో నొప్పి వస్తుందమ్మా, ఈ రాత్రి కూర్చుకోమ్మా, పొద్దున్న తీసుకెళ్తాను. ఇప్పుడు ఆటోలు ఏముంటాయమ్మా, ఇప్పుడు ఆటోలు ఉంటాయా, రోడ్లు ఏం బాగలేదు కదమ్మా, అగో ఆ బుట్టాయి గూడెంలోనంట పులి తిరుగుతుందట, ఎక్కడైనా తిరిగింది, పులి తిరుగుతుందట, ఇవాళ రాత్రి కూర్చుకోమ్మా, ఇవాళ రాత్రికి. అవునమ్మా, అయినా మనం వెళ్ళినా డాక్టర్ అమ్మ ఉంటుంది ఏంటి అక్కడ, డాక్టర్ అమ్మ ఉండదు కదా, పొద్దున్నే తీసుకెళ్తానులేమ్మా. ఆ చల్లపొద్దు తీసుకెళ్ళిపోతే సరిపోను, అర్ధరాత్రి 1 గంటకి అమ్మా నొప్పులు వస్తున్నాయి అంటే అప్పుడు భయపడుతూ బాబోయ్ అని వాళ్ళని నెగ్గొట్టి వీళ్ళని నెగ్గొట్టి ఆ దగ్గరలో ఎవరింట్లో ఆటో ఉందో బాబు నాయనాన్ని కాళ్ళ ఎలా పడి ఆటో తీసుకొచ్చి అక్కడ డాక్టర్ని నర్సమ్మని మొత్తానికి బతిమలాడుకుని ఆ హడావిడి ఎలా ఉంటుందో ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుంది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈనాడు రాకడను గూర్చినటువంటి వర్తమానాలు బహు తక్కువైపోయాయి. అంతా కూడా ఆశీర్వాదాల గురించి, అంతా కూడా అద్భుతాల గురించి. ఇవన్నీ నేను తప్పనట్లేదు, కానీ వాటికి మించింది ఇది, వాటికి మించినది, మనము చేరుకోవాల్సిన గమ్యము వైపు వెళ్ళాల్సింది ఇది కదా. దీని గురించి ఆలోచన లేదు. రాకడను గురించి 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు ఎప్పుడూ కూడా. రాకడను గురించి 3 రకాలైన మనుషులు ఉంటారు, 3 రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి ఏంటంటే రాకడ కొరకు సిద్ధపడిన వారు. మొదటివారు ఎవరు? రాకడ కొరకు సిద్ధపడిన వారు. సిద్ధపడిన వాడికి రాకడ ఎప్పుడు వచ్చినా పర్లేదు, అవునంటారా కాదంటారా? సిద్ధపాటు కలిగిన వాడికి ప్రభు రాకడ ఎప్పుడొచ్చినా పర్లేదు. నువ్వు రెడీ అయిపోయి ఉన్నావు అనుకో, రైలు వస్తమే ఆలస్యం, నువ్వు ఎక్కేస్తావు కదా వెంటనే. రైలు అక్కడ ఉందా, ఇక్కడ ఉందా, దగ్గరికి వచ్చిన తాను చేస్తానులే, దగ్గరికి వచ్చిన బట్టలు చదువుకుంటానులే, అబ్బో ఇంకా గంట ఉంది, ఇంకా అరగంట ఉంది, ఇంకా ఉంది. ఆ లాస్ట్ మినిట్ హడావిడి చాలామంది చేస్తూ ఉంటాం.
ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉన్నవారు ఒక రకమైన గుంపు, మొదటి గుంపు. ఇది మొదటి వారు. రెండో వారు ఎలాంటి వాళ్ళు తెలుసా? వీళ్ళకి రాకడ వర్తమానాలంటే చాలా ఇష్టం, కానీ సిద్ధపాటు ఉండదు. వీళ్ళకి ఏమిష్టం? రాకడ వర్తమానం చెప్తున్నారు అనుకోండి, కళ్ళు కింద పుల్లలు పెట్టుకుని మరీ చూస్తూ వాళ్ళకిస్తారంట. ఆహా ఆహా ఇలా ఉంటుందా, ఆహా ఇలా ఉంటుందా అంటారు. బయటికి వెళ్ళి చుట్టకాలు చేస్తారు. అంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి సీరియల్ చూసేస్తూ ఉంటారు. వీళ్ళకి రాకడ అంటే ప్రసంగాలు ఇష్టం, రాకడ ప్రసంగాలు చెప్పే దైవజనులు అంటే ఇష్టం, కానీ సిద్ధపాటు ఉండదు. ఇది రెండవ గుంపు. మూడవ గుంపు ఉన్నారు. వీళ్ళని ఏమంటారు తెలుసా? రాకడ అపహాసకులు. ఏమంటారు తెలుసా? ఇదిగో మా తాత ఉన్నప్పటి నుంచి చెప్తున్నారు. ఏమన్నారు తెలుసా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని మా తాత చిన్నప్పటి నుంచి చెప్పేవారట. మా తాత చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు, నేనున్నాను, నా కొడుకు పుట్టాడు, నాకు మనవడు కూడా పుట్టేశాడు. అందరూ వెళ్ళిపోతున్నాం తప్ప ఆయన రావట్లేదు అని రాకడను అపహాస్యం చేసేవారు, ఎగతాళి చేసేవారు. అవునంటారా కాదంటారా? ఈ మూడు గుంపులు ఉన్నాయంటారా లేవంటారా? మీరు మాట్లాడాలి, నోరు తెరిచి మాట్లాడాలి. నేను ముందే అడిగాను, మైకులు బాగా వినబడుతున్నాయా లేదా మీకు అని. చెప్పండి, ఈ మూడు మీకు వినబడుతుంది? ఇప్పటికన్నా వినబడుతుందా? మరి ఆన్సర్ చెప్పరే. ఈ మూడు గుంపులు ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయి కదా. ఇప్పుడు మీది ఏ గుంపు? నవ్వుకుంటారేంటి? ఇప్పుడు మరి మీరు ఏ గుంపు? నెంబర్ 1 లేకపోతే గ్రూప్ నెంబర్ 2 లేకపోతే గ్రూప్ నెంబర్ 3? సిద్ధపాటు కలిగినటువంటి గుంపులో ఉంటున్నావా? కేవలము ఇలాంటి బోధలు విన్నప్పుడు వెంట్రుకలు నెక్కబడుచుకుపోయి ఆహా అలా జరుగుద్దా ఇలా జరుగుద్దా అని కాస్తసేపు ఉద్రేకపడిపోయి మళ్ళీ రాకడ ఊసు మర్చిపోతున్నావా? లేదంటే ఆఖరి గుంపు రాకడా లేదు, ఏమీ లేదు అని అపహాస్యం చేస్తున్నావా? నువ్వు ఏ గుంపులో ఉన్నావో తెలుసుకోవాలి. సరైన సమయం ఇది అని ఎవ్వరు చెప్పినా నమ్మకూడదు. ప్రభు అంటున్నాడు, కాలము ఆ గతులన్నీ కూడా నా తండ్రి చేతిలో ఉన్నాయి, నేను చెప్పను. దేవదూతలు వచ్చి చెప్పినా నమ్మొద్దు, ఎవరు చెప్పరు. కానీ మీకు కొన్ని సూచనలు ఇస్తున్నాను, మీకు కొన్ని ఏం చేస్తున్నాను? సూచనలు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సూచనలు ప్రకృతిలో కనబడతాయి. ఈ సూచనలు ఎక్కడ కనబడతాయి? ప్రకృతే కొన్ని సూచనలు ఇస్తూ ఉంటుంది మనకి. ఆ సూచనలు ప్రియమైనటువంటి వారులారా ఆలోచించండి. వాటిని మనము ఏదో నిర్లక్ష్య పెట్టేసినంత మాత్రాన రాకడ రావట్లేదని కాదు. దానిని జాగ్రత్తగా మనం పట్టుకుని ఇదిగో ప్రభు రాకడికి ఇది సంకేతమేమో. రాత్రి పడుకున్నప్పుడు కుక్క అని అరిచిందనుకో, ఆహా ఏ రాగమో అనుకుంటావా? చి మా ఐదారు కుక్క మా ఇంటి దగ్గర అరుతుంది, మా ఐదారు కుక్క. అది వినబడగానే నీ లోపల నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. వెనకాల గంట టంగ్ డంగ్ 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 మన గంట శబ్దం వచ్చేది నీకు. మా ఐదారు కొట్టు అని చెప్పి దాన్ని ఏం చేస్తావు? చి మా ఐదులోకి వచ్చేరుతుంది అని చెప్పి దానికేదో కనబడింది, దానికేదో అర్థమయ్యింది, అదేదో అరుచుకుంటుంది. నువ్వు దాన్ని ఎల్లగొట్టేయడానికే ప్రయత్నం చేస్తున్నావు తప్ప మా ఐదులో అలాంటిది ఏం జరగకూడదు అని దాన్ని ఎల్లగొట్టేయడానికే ప్రయత్నం చేస్తున్నావు తప్ప అది ప్రకృతి చూపించే సూచనని ఎందుకు గమనించట్లేదు నువ్వు? ప్రకృతే కొన్ని సూచనలు చూపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు యొక్క రాకడ గురించి 300 ప్రవచనాలు ఉన్నాయి. పాత క్రొత్త నిబంధనల్లో కలిపితే 300 సార్లు ప్రస్తావించబడింది. అన్ని ఎక్కువ సార్లు ప్రస్తావించబడిందంటే అది ఎంత స్పష్టమైనదో ఆలోచించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పిల్లరా గమనించండి, అసలు మనకి ఏ యుగములో ఉన్నామో మనకి పూర్తిగా అర్థమైతే ఈ రాకడను గురించి కాస్త స్పష్టంగా అర్థమవుతుంది. 7 యుగాలు ఉన్నాయి. ఎన్ని యుగాలు? 7 యుగాలు. అందరూ చెప్పండి ఒకసారి. త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఆ యుగాల గురించి నాకు తెలియదు. బైబిల్ ఏం చెప్పిందా యుగాల గురించి మాట్లాడతాను. మొట్టమొదటి యుగం పేరు ఏంటంటే నిష్కల్మషమైన యుగం. మొదటి యుగం ఏంటి? నిష్కల్మషమైన యుగం. ఇది ఎక్కడుండగా జరిగిందంటే ఏదేను తోటలో ఆదాము అవ్వలు బ్రతికేవారు చూసారా, పాపం అంటకుండా బ్రతికిన కాలం. అది ఒక నిష్కల్మషమైన కాలం అన్నమాట. కల్మషం అంటే ఏంటో తెలదు. వాళ్ళు చూడటానికి యవనస్తులే కానీ మనస్సు మాత్రం చిన్నపిల్లల మనస్సు వాళ్ళది. హల్లెలూయా. ఆదాము అవ్వలకి బాల్యం లేదు. బాల్యం అంటే ఏంటో వాళ్ళకి తెలీదు. వాళ్ళని దేవుడు చేయటమే యవనస్తులుగా చేశాడు. బాల్యం లేని వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకి చూడటానికి యుక్త వయసులోనే కానీ చంటి బిడ్డకు కూడా తెలిసిన కల్మషం వాళ్ళకి తెలియదు. అదొక యుగం అన్నమాట. అది ఎన్ని సంవత్సరాలు ఉందో, ఎన్ని వేల సంవత్సరాలు ఉందో, ఎన్ని లక్షల సంవత్సరాలు ఉందో, ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉందో మనకు ఎవరికీ తెలియదు. ఇలా ఏదేను తోటలో ఆదామవ్వను అలా పెట్టిన వెంటనే రాత్రికి రాత్రి వచ్చి సర్పం మోసం చేసేయలేదు. హీ కెప్ట్ ఆన్ ట్రయింగ్. ఆ సాతాను వచ్చి సర్పం రూపంలో వచ్చి ప్రయత్నం అలా కొన్ని లక్షల సంవత్సరాలు గడిచి ఉండొచ్చు. అప్పుడు వరకు నిష్కల్మషమైన యుగమే. వాళ్ళకి కల్మషం అంటే ఏంటో తెలియని యుగం. అది అయిపోయిన తర్వాత వారు ఏం చేయబడ్డారంటే ఏదేను తోట నుండి బయటకు గెంటి వేయబడ్డారు చూసారా. అప్పుడు 2వ యుగం ప్రారంభించబడింది. అది ఎలాంటి యుగం అంటే మనస్సాక్షి యుగం. వాళ్ళకి తీర్పు తీర్చేది ఎవరూ కాదు, వారి మనస్సాక్షే. ఈ 2వది మనస్సాక్షి యుగం. ఇది ఎక్కడ దాకా ఉంది అంటే బాబేలు గోపురం కడుతున్నారు చూసారా, ఆదికాండం 11వ అధ్యాయంలో. అక్కడ వరకు ఈ మనస్సాక్షి యుగం ఉంటుంది. 3వది బాబేలు గోపుర యుగం. ఏ యుగం? ఇప్పుడు సెల్ ఫోన్ టవర్లో మన ఎర్రంపేట వస్తాయని చిన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నావా? అసలు అనుకున్నావా? మనకి ఆ పెద్ద పెద్ద టవర్ లైన్లు వెళ్ళటమే పెద్ద గొప్ప అనుకున్నాం. కానీ అసలు సెల్ ఫోన్ టవర్ ఒకటి వస్తుంది, మనకి ఎయిర్టెల్ సిగ్నల్ వచ్చేద్ది, లేకపోతే జియో సిగ్నల్ వచ్చేద్దని ఏనాడు అనుకోలేదు కదా. కానీ వచ్చేసినవి చూసారా. ఇలాంటి టవర్లో ఆనాడు 3వ యుగంలోనే ఆ ప్రజలు కట్టేద్దాం అనుకున్నారు. బాబేలు గోపురం కడదామని అందరూ కూడా పూనుకుని కడుతున్నారు. దేవునికి అది ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే దేవునికో ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటో తెలుసా? మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని ఏలాలి. మీరు టవర్ కడితే ఒక చోటే ఉంటారు. టవర్ ఉందనుకోండి, ఉదాహరణకి దుబాయ్లో ఒక టవర్ కట్టారండి. దుబాయ్ వెళ్ళిన ప్రతి ఒక్కడో చాలా చూడొచ్చు. కానీ ఫస్ట్ ఏం చూడాలనుకుంటాడు తెలుసా? ఆ టవర్ చూడాలనుకుంటాడు. దాని పేరు బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా అనే టవర్ దగ్గరే పోతారు ఫస్ట్. అదే ప్యారిస్ వెళ్ళారు అనుకోండి, ఈఫిల్ టవర్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి పోతూ ఉంటారు. ఈ టవర్లకున్న ప్రసిద్ధి ఏంటంటే ముందు అక్కడికి లాగేసుకుంటాయి మనుషుల్ని. అక్కడికి లాగేసుకుంటాయి. హైదరాబాద్ వెళ్ళామనుకోండి, చార్మినార్ దగ్గర పోవాలి ఫస్ట్. అక్కడ గాజులు కొనుక్కునే వాళ్ళు గాజులు కొనుక్కుంటారు, బిర్యానీ కొనుక్కునే వాళ్ళు బిర్యానీ కొనుక్కుంటారు, చెవిదిద్దులు కొనుక్కునే వాళ్ళు చెవిదిద్దులు కొనుక్కుంటారు, బురకాలు కొనుక్కునే వాళ్ళు బురకాలు కొనుక్కుంటారు. అన్నీ అక్కడే జరుగుతూ ఉంటాయి కదా. ఒక టవర్ ఉందంటే అక్కడ బోల్డ్ వ్యాపారం జరిగిపోతూ ఉంటుంది. ప్రియమైన వారిలో మీకు అర్థం చెప్తాను. దేవుని ఉద్దేశం ఏంటో చెప్తాను. ఒకరోజు మేము వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తూ ఉంటుంటే చాలాసేపు అవుతుంది. అక్కడ మాకు కావాల్సినవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాం, వచ్చినాయి, తింటున్న సమయంలో సడన్గా హోటల్లో ఉన్న వాళ్ళందరూ అయ్యో అన్నారు ఒకేసారి.
హోటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేసారి ఏమన్నారు? అయ్యో అన్నారు. ఎందుకు అయ్యో అన్నారంటే, అలాగా ఒక డెస్క్ ఉండి డబ్బులు తీసుకుంటారు కదా మేనేజర్ గారు. సపోజ్ వీళ్ళిద్దరు మేనేజర్లు అనుకుందాం కాసేపు. వాళ్ళ చేతిలో ఒక రిమోట్ ఉంది. ఆ రిమోట్తో టీవీ కట్టేశారు. ఆ హోటల్లో టీవీ ఉంది. ఆ టీవీ కట్టేశారు. టీవీ కట్టేయగానే హోటల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? అయ్యో అందరూ మీరు అనండి ఒకసారి. అలా అన్నారనమాట. ఏంటి టీవీ ముఖం ఎరగమా? టీవీని ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు చూస్తాం వేరు, ఆ రోజు చూస్తాం వేరు. ఎందుకో తెలుసా? ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. టీవీలో ఏం జరుగుతుంది? ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంట. ఈ 1 గంట వేళప్పుడు మరి హోటల్లో ఉన్న వాళ్ళు తినేసిన వాళ్ళు తినేస్తున్నారు, కానీ కుర్చీలోంచి లెగుతులేదు. మరి కుర్చీల్లో మరి తినేస్తున్నారు, వాళ్ళు కుర్చీలోంచి ఇప్పుడు లెగిసారనుకో, ఇంకొకరు పంపించి వాళ్ళకి బిర్యానీ కావాలితే బిర్యానీ, ఇంకో పార్టీ వస్తుంది కదా. మరి హోటల్లో చైర్ ఖాళీ ఏంటంటే రండి వెళ్దామని వెయిటింగ్ చేసి వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు కదా. వీళ్ళు లెగిస్తే వాళ్ళు రమ్మనొచ్చు, వీళ్ళు లెగుతులేదు. వీళ్ళు ఎందుకు లెగుతులేదు? మ్యాచ్ చూస్తా ఉన్నారు, తినేహారు పళ్ళల్లో అంటున్నారు తప్ప లెగుతులేదు ఎవరని. ఏలా సార్ లెగుతారా అని అనలేరు. హోటల్ వాళ్ళు చాలా మర్యాద ఎక్కువ. మీద ఎప్పుడు తిట్టరు, వెనక్కి తిట్టుకుంటారు. సార్ ఇంకేమన్నా కావాలా సార్ అంటారు. అంటే ఇంక లెగుతావా అని అర్థం. ఇప్పుడు ఓ పదం ఉంటుంది, రమ్మంటానికి దాన్ని ఉపయోగించవచ్చు, పొమ్మంటానికి కూడా దాన్ని ఉపయోగించవచ్చు. దయచేయండి అన్నాం అనుకోండి, ఏంటి దయచేయండి అన్నాం అనుకోండి, దయచేయండి అని ఇలా కూడా అనొచ్చు. ఇంక దయచేయండి అని కూడా అనొచ్చు. అవునా కదా? అలాగా ఈ హోటల్ వాళ్ళు కూడా ఏమంటారంటే, ఇంకేమన్నా కావాలా సార్ అంటారు. ఇంకేం వద్దాం అనుకో, అయితే బిల్లు ఇచ్చేయమంటారా సార్ అంటారు నెక్స్ట్ డేలాగా. అదే ఇప్పుడు ఈ టీవీ ఇలా కట్టేసేటప్పటికి అయ్యో అని చెప్పి కుర్చీలో కూర్చున్న వాళ్ళు అప్పుడు లేచారు. ఓహో ఇందుక దేవుడు కూడా బాబేలు గోపురాన్ని ఒక్కసారి అలా ఆపు చేశాడు. వీళ్ళు అయ్యో అని అప్పుడు చెదిరిపోయారు. ఎలా చెదిరిపోయారట? భాషలు తారుమారు చేసాడట. అక్కడ వాళ్ళ మధ్యలో ఏం తారుమారు చేశాడు? సడన్గా కొత్త లాంగ్వేజ్లు వచ్చేసినాయి. ఈ కొత్త లాంగ్వేజెస్లో తాపీ మేస్త్రి, ఆ టవర్ కడుతున్న తాపీ మేస్త్రులు ఉంటారు. రే ఇటుకెవరా అంటే ఈడు సున్న మట్టుకొచ్చి ఇచ్చేస్తున్నాడు. తెలియదు కానీ తాపీ మేస్త్రులకు భలే కోపం వస్తుంది. ఓనర్ మీద ఎప్పుడు చూపించరు కోపానికి గురైపోడు. ఎవడంటే ఇటుకెందించి కూడా వాడు అంబరవిచ్చి కొడేస్తాను అనుకుంటా, తాపించుకునే వేస్తాను అంటాడు. అవునా? ఇప్పుడు అదే జరుగుతుంది. బాబేలు గోపురంలో ఒక్కొక్కరు తగ్గిపోయి చెదరిపోయారన్నమాట. ఇది 3వ యుగం, బాబేలు గోపుర యుగం. అక్కడి నుంచి 4వ యుగంలోనికి మనం వస్తాము. అదే అబ్రహాము కాలము. అబ్రహాము కాలము నుండి మోషే కాలం వరకు ఉన్న కాలాన్ని ఏమంటామంటే వాగ్దాన యుగం అంటాం. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు అబ్రహాముకి ఒక స్థలం విషయంలో వాగ్దానం, వంశము విషయంలో వాగ్దానం, అతని సంతానము విషయంలో వాగ్దానం. ఈ వాగ్దానములు నెరవేర్చుచూ వెళ్ళాడు. చూసారా? ఇది వాగ్దాన యుగం అంటారు. ఇది 4వ యుగం. ఇక మోషే కాలం దగ్గర నుంచి యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చేంత వరకు ఈ 5వ యుగాన్ని ఏమంటారంటే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్ర యుగము అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ధర్మశాస్త్రం అంటే ఏంటంటే మనిషి ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదో చెప్పే ఒక గైడ్, ఒక చట్టం. ఈ చట్టమే ధర్మశాస్త్రము. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏ పక్క నుంచి వెళ్ళాలి? మనం ఎడం పక్క నుంచి వెళ్ళాలి. కుడి చేతి వైపు నుంచి వెళ్తేనో అని అన్నాం అనుకో, లారీ ఎత్తుకెళ్ళిపోతుంది మనం, అంతే, ఇంకేం ఉండదు. ఎడం చేతి వైపు నుంచి వెళ్ళాలనేది చట్టం. అదే నువ్వు అమెరికా వెళ్ళావనుకో, కుడి చేతి వైపున వెళ్ళాలి. అక్కడ అబ్బాయి మా ఇండియాలో ఇలాగే చెప్పారంటే కుదరదు. ఆ దేశానికి ఒక చట్టం ఉంది. అక్కడ బళ్ళుకి స్టీరింగ్లన్నీ ఎడం చేతి వైపున ఉంటాయి, కారులకి, లారీలకి, బస్సులకి.
మనకన్నీనేమో కుడి చేతి వైపున ఉంటాయి. కాబట్టి ఏ దేశానికి వెళ్ళినప్పుడు ఆ చట్టం మనం పాటించాలి. చట్టం పాటించలేదనుకో మనం కూడా జంతువుల్లా అడ్డదిడ్డంగా తిరిగేస్తాం, అంతే, బోల్డ్ యాక్సిడెంట్లు అయిపోతాయి. ప్రియమైన వారులారా, ధర్మశాస్త్రం కూడా ఒక చట్టముగా ఇవ్వబడింది. ఇది ఒక యుగం. ఇక తర్వాత యుగము ఏంటి అని ఆలోచన చేస్తే 6వ యుగము క్రీస్తు యొక్క కాలము నుండి ఇప్పటి కాలం వరకు మనం అనుభవిస్తున్న యుగము. దీనినే కృపాయుగము అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ యుగంలో ఉన్నాం? గట్టిగా చెప్పండి. ఏ యుగము? గట్టిగా గట్టిగా కృపాయుగము. అందరు చెప్పండి ఒకసారి. అందుకే బతుకుతున్నాం మనం. ఈ యుగంలో కాకుండా ముందు యుగాల్లో కానీ మనం పుట్టున్నామా, మన పరిస్థితులు ఎలా ఉండునో మనకు తెలియదు. ఈరోజు మనం ఎందులో ఉండిపోయామంటే కృపాయుగంలో ఉండిపోయి మనల్ని బ్రతికి బట్టగట్టగలుగుతున్నాం, అంతే. ఇప్పుడు ఈ కృపాయుగం కూడా ఒక రోజుకి అంతం కాబోతుంది. అదే ప్రభు యొక్క రహస్య రాకడ జరిగినప్పుడు ఆ కృపాయుగము కూడా అంతరించిపోబోతుంది. ఆ తర్వాత ఒక యుగం రాబోతుంది, 7వ యుగము. అదే నీతి యుగము. హల్లెలూయా, హల్లెలూయా. అది 1000 ఏండ్ల పరిపాలన వైపు తీసుకుని వెళ్తుంది. అది ధవళ సింహాసన తీర్పు వైపునకు తీసుకుని వెళ్తుంది. అది క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వైపునకు నడిపిస్తుంది. అది నీతి పాలన. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాడతాం కదా, నాదుడేసుకు నవవధువులం నీతి పాలనలో యువరాజులం. నాదుడేసుకు నవవధువులం నీతి పాలనలో యువరాణులం. హోసన్నా 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 హోసన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం నీతి యుగం. నీతి యుగం ఎంత అద్భుతమైన యుగమో. చంటి పిల్లోడు నాగుపాముతో ఆడతాడట, యెషయా గ్రంథంలో ఉంటుంది. చంటి పిల్లవాడు నాగుపాముతో కూర్చుని ఆడతాడు. తర్వాత సింహము మేక కలిసి ఒక చోట ఉంటాయి. నీతి యుగము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం కృపాయుగంలో ఉన్నామో ఎటువైపుకు వెళ్తున్నామంటే ఆయన రహస్య రాకడ వైపు మనం అడుగులు వేస్తున్నాం. ఆ కాలం వచ్చేస్తుంది. ఎందు గురించి అంటే సూచనలన్నీ జరిగిపోతున్నాయి. సూచనల గురించి చెప్తూ అంటాడు కదా. ఎలా ఉంటుందో తెలుసా కాలము? మీరు చూడాలంటే ఒకసారి మత్తయి సువార్తలోకి రావాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము దయచేసి ఒకసారి తెరుస్తారా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడుతుంది, 40వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వెయ్యనియడని మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్తలో అంటాడు, 3 పోలికలు పోలుస్తాడు. 3 పోలికల్లో మొదటిది ఏమంటాడంటే, ఇదిగో ఇద్దరు పొలములో ఉంటారు, ఒకడు తీసుకుని పోబడతాడు. ఇంకో మాట అంటున్నాడు, ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతారు, ఒకతే తీసుకుని పోబడుతుంది, ఒకతే విడిచిపెట్టబడుతుంది. లూకా సువార్తలో ఏమంటాడంటే, ఇద్దరు మంచం మీద పండుకుంటారో ఒకళ్ళు విడిచిపెట్టబడతారో ఒకళ్ళు
ఎత్తబడతారు. ఈ ఈ మాటలు ఒకసారి ఆలోచించండి. ఈ మాటలు చదువుతున్నప్పుడు పొలంలో ఇద్దరు పని చేస్తున్నారు, తిరగల దగ్గర ఇద్దరు ఉన్నారు, మంచం మీద ఇద్దరు ఉన్నారు. ఇద్దరిద్దరిని చూపిస్తున్నాడు. ఇద్దరిలో పొలంలోంచి ఒకరు వెళ్తారు, తిరగల దగ్గర నుంచి ఒకరు వెళ్తారు, మూడోది మంచం మీద నుండి ఒకళ్ళు వెళ్తారు, మిగిలిన వాళ్ళు విడిచిపెట్టబడతారు. ఈ మాటలు చదువుతున్నప్పుడు ప్రభువు రాకడ దొంగ వచ్చినట్లుగా వస్తుంది అని ఉంటుంది. దొంగ ఏ సమయాన్ని ఎంచుకుంటాడు? చాలా మెజారిటీ ఆఫ్ దొంగలు ఎంచుకునే సమయం ఎప్పుడంటే కరెక్ట్గా దెయ్యాలు తిరిగే టైంలో తిరుగుతారు. అంటే ఉదాహరణ చెప్తున్నాను అంతే మీకు. కరెక్ట్గా రాత్రులు అర్ధరాత్రులు ఎంచుకుంటారు, అవును కదా? డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినప్పుడు, లేకపోతే ఇంటిలో ఎవరో లేరని వాళ్ళు గుర్తించినప్పుడు రాత్రులు జాగ్రత్తగా దొంగతనాలు చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు ఇలాంటి సమయమే అనుకుందాం, రాత్రులు అనుకుందాం. ఇప్పుడు రాత్రి ఎంత అయింది? సమయం కరెక్ట్గా 9:30 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రాత్రి కదా మన ఇండియాలో. అమెరికాలో తెల్లవారిందంటారా, రాత్రే ఉందంటారా? అబ్బో, మరి ఇదేంటిది? మరి ఇక్కడ మనకు రాత్రి కదా, మరి రాత్రి వచ్చేస్తే ప్రభు అమెరికాలో తెల్లారిపోద్ది కదా. అంటే దేవుడు ఏం చేస్తాడు? ఒక్కొక్కరిని అలా చక్కబెట్టుకుంటూ ప్రతి దేశాన్ని చక్కబెట్టుకుంటూ వస్తుంటాడా? దాని అర్థం కాదు అది. అందుకే మనకు పోలికలు ఇచ్చాడు. ఎలాంటి పోలికలు అంటే, 1 తిరగలి, 2 పొలము, 3 మంచము. ఏంటి తిరగలి అని ఆలోచన చేస్తే, తిరగలి అంటే పాపం చాలామంది పిల్లలకి ఈ మధ్యకాలంలో తెలదు. ఈ మధ్యకాలంలో తిరగలి అంటే తెలదు. ఒక్కోసారి పిల్లలకు డౌట్ వస్తూ ఉంటుంది, ఈ రుబ్రోలు ఎందుకు మా అమ్మ ఎక్కడ పెట్టింది అని అనుకుంటుంది తప్ప నువ్వు దాన్ని వాడవు. ఎందుకు? గ్రైండర్లోకి వెళ్ళావు, మిక్సీలోకి వెళ్ళావు, ఉన్న పాత మిక్సీని కూడా పక్కన పడేసి కొత్త మిక్సీ కొన్నావు, గ్రైండర్లోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు కొంతకాలం పోతే గ్రైండర్లు మిక్సీలు కూడా ఉండవు. ఎందు గురించి? మనకి ఇప్పుడు ఇడ్లీ పిండి అమ్మేస్తున్నారు, దోశ పిండి అమ్మేస్తున్నారు, అవునా? ఇన్స్టెంట్ వచ్చేసినాయి. తెరవండి, కలపండి, వెయ్యండి, అంతే. ఇడ్లీలు ఎందుకు ఇలా తెల్లగొస్తాయో పాపం పిల్లల్ని అడిగితే తెలదో. వైట్ కలర్ వేస్తారేమో అనుకుంటాడు. అప్పుడప్పుడు నీ కూతురు దగ్గర ఉంటుంది కాబట్టి, ఓహో రేపు పొద్దున్న ఇడ్లీ కోసం ఈ ఆల మధ్యాహ్నం నుంచి మా అమ్మ పప్పు నానబెడద్దా, రాత్రికి రుబ్బుద్దా, దాంట్లోకి రాత్రికి నొక్క కలుపుద్దా, అది రాత్రికి పొంగుద్దా, అప్పుడు పొద్దున్న ఉప్పు కలిపి ఇడ్లీ పాత్రలో తీసుకొచ్చి ఇడ్లీ వేస్తుందా అని అప్పుడప్పుడు కూతురు కన్నా తెలుస్తుంది, కానీ కొడుకు అది తెలదు. ఆడేమనుకుంటాడో, ఇడ్లీ ఇడ్లీ ఎప్పుడు చూసినా ఇడ్లీయే, ఎప్పుడు చూసినా ఇడ్లీయే. వాడికి తెలియదు అసలు అని. ప్రియమైన వారు, తిరగలి అనే మాట దగ్గర ఈ తిరగలి ఎప్పుడూ కూడా స్త్రీలు ప్రాచీన కాలంలో దీన్ని ఉపయోగించాలంటే వారికి ఉన్న మంచి సమయం ఏదంటే ఉదయకాలం. రాత్రుళ్ళు ఈ లైట్లు లాంటివి లేవు. అప్పుడు గుడ్డి లాంతర్లు వెలిగించేవారట. మా నాన్నగారు చెప్తా ఉండేవారు, వీధులు కట ఒక అతను నిచ్చెన వేసుకుని వచ్చి సాయంకాలం మాటలు పంచాయతీ దగ్గర నుంచి ఆ కిరసనాలు పట్టుకొచ్చి ఓ లాంతరు ఆ స్తంభం మీద ఉంటే దాంట్లో కిరసనాలు వేసి ఒత్తు కొంచెం పైకి లాగి దాన్ని నిప్పెట్టి వెళ్ళిపోయేవాడట. స్ట్రీట్ లైట్లు అనేవారు దాన్ని. ఈరోజు స్ట్రీట్ లైట్లు అన్నీ కూడా డిస్కో లైట్లు అయిపోతున్నాయి, ఒక్కోసారి డిగ్ 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 మని ఇలుగా ఆడుతున్నాయి, అలాగైపోతున్నాయి. అలాంటి గుడ్డిలాంతర్లు ఉన్న సమయంలో ఏదన్నా పని చేసుకోవాలంటే, ఏదన్నా ప్రయాణం వెళ్ళాలంటే పగలే. తిరగలు విసరడం అంటే తెలుసు కదా, రోకల పోటు వేసేవారు తెలుసా? 3 స్త్రీలు ఎదురుకుండా ఉంటారు, లేకపోతే 2 ఉంటారు. ఆ ఎండుమిరపకాయలు దంచేటప్పుడు లేకపోతే ఇంకోటి దంచేటప్పుడు ఎలా పోటు ఎలా పడుతుంటుంది, ఉస్ అనే సౌండ్ రావాలి, లేకపోతే ఓపిక వెళ్ళిపోతుంది. ఉస్ అంటే ఏంటంటే అది సిగ్నల్ అనమాట. నేను పోటేసేసాను, నెక్స్ట్ నీరు ఒకరితో పోటాడాలి. నేను ఇద్దరు పగలు ఇలా పని చేస్తూ ఉంటారో టప్మని ఒకరు వెళ్ళిపోతారు వాళ్ళ మధ్యలోంచి. పొలములో 2 పని చేస్తున్నారు అంటాడు. పొలంలో పని చేయడం ఏంటి? అసలు పొలం పని అనేది నిజంగా ఎప్పుడు ఉండేదంటే ప్రాచీన కాలంలో మధ్యాహ్న వేళ ఉండేదట. ఉదయం అంతా కులవృత్తి చేసుకునేవారు. కుమ్మరివారు కుమ్మరి పనులు చేసుకునేవారు, కమ్మరివారు కమ్మరి పనులు చేసుకునేవారు. మిగిలినటువంటి ఆయా వృత్తులు కలిగిన వారు ఆయా వ్యక్తులను
వారి వారి కులవృత్తుల ద్వారా పని జరిగించి మధ్యాహ్నం ఇంకా కస్టమర్స్ ఎవరో రారు అన్నప్పుడు వాళ్ళ దుకాణాన్ని మూసి మధ్యాహ్నం నుంచి పొలంలోకి వెళ్ళి కష్టపడేవారు. పొలము మధ్యాహ్న కాల సమయము అంటున్నాడు. ఇద్దరు కలిసి పనిచేస్తారు పొలంలో, ఒకళ్ళు విడవబడతారు, ఒకళ్ళు ఎత్తబడతారు. మంచం మీద ఇద్దరు పడుకుంటారు. మంచం మీద పడుకునే సమయం ఏదంటే రాత్రి. అంటే ప్రభు రాకడ ఈ దేశంలో వెలుతురుంది, ఆ దేశంలో చీకటి ఉంది అని కాదు. ఒకళ్ళు పొలంలో, ఒకళ్ళు పగలు పని చేస్తూ ఉంటారు, ఒకళ్ళు మధ్యాహ్నం పని చేస్తూ ఉంటారు, ఒకరు రాత్రి పండుకుంటారు. ఏ సమయంలోనైనా రావచ్చు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమయం ఫలానా టైం అని మాత్రం నువ్వు అనుకోకూడదు. నువ్వు సిద్ధపడినటువంటి గుంపులో నువ్వు ఉండాలి. దానికి కొన్ని సూచనలు ఇచ్చాడు. ఏం సూచనలు ఇచ్చాడంటే ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. తర్వాత అంటాడు, జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచూ ఉండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడా కూడా ఉంటుంది. స్పష్టంగా చెప్పాడు. నీకు సూచన ఏంటో తెలుసా? నోవాహు దినాలు ఎలాగైతే ఉంటాయో అలాంటి దినాలే నువ్వు చూస్తుంటావో. అది చూసినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రభువు రాకడ సూచన 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 అని నీ మనస్సాక్షి చెప్తూ ఉండాలి, నీ ఆత్మ కేకలేస్తూ ఉండాలి. నోవాహు దినముల్లో ఏం జరిగింది? నోవాహుకి దేవుడు 2 పనులు అప్పచెప్పాడు. ఒకటి మనందరికీ తెలుసు, ఓడ తయారు చేయడం. రెండవ పని ఏంటి? ఈ ఓడలోకి ఎక్కండ్రా బాబు అని అందరికీ చెప్పమంటాం, దాన్నే సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పని ఏంటి? ఓడ. రెండో పని ఏంటి? ఆ ఓడలోకి అందరూ ఎక్కండ్రా బాబు ఎక్కండ్రా బాబు అని ఎక్కించడం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. మొదటి పని చేస్తున్నప్పుడు అపహాస్యం చేశారు. రెండో పని చెప్తున్నప్పుడు, అంటే సువార్త చెప్తున్నప్పుడు ఇంకా ఎగతాళి చేశారు. ఏంటి? వర్షం వచ్చేద్దట, వర్షం వచ్చేసట మనకే ఈ భూమి అంతా కొట్టిపోద్దంటారే, పర్వతాలు మునిగిపోతాయండి, చెట్లు మునిగిపోతాయండి. పెద్ద చెప్పొచ్చాడు నోవాహు ఓపికకు మెచ్చుకోవాలి. 100 సంవత్సరాలు పైబడి అతడు ఆ పని చేస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5-6 సంవత్సరాలు చేసిన ఆ వల్ల కాదు ప్రభు అని వదిలేయలేదు. 100 సంవత్సరాలు ఎగతాళులు తట్టుకున్నాడు, అపహాస్యాలు తట్టుకున్నాడు, వేధింపులు తట్టుకున్నాడు, బ్రతిమలాడుకున్నాడు. ప్రియమైన వారలారా, దౌర్జన్యం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, దుర్మార్గం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎదుటివారి కాపురాలు కూల్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని ఎవ్వరూ ప్రశ్నించరు, ఎవరిని ప్రశ్నించరు అలాంటి వాళ్ళని. కానీ ఎవరిని ప్రశ్నిస్తారో తెలుసా? యేసు ప్రభు సువార్త చెప్పడానికి వచ్చేయమంటే తరిమేసేవాడు ఒకడు, మీదపడి కొట్టేసేవాడు ఒకడు, నానా రకమైన బూతులు తిట్టేసేవాడు ఒకడు, వాడికి ఎన్ని మాటలు వచ్చు అన్ని మాటల చేత గాయపరిచేసేవాడు మరొకడు. వాడి సొమ్ము తినలేదు, వాడి ఇంట్లో మంచినీళ్ళు అడగలేదు, అయ్యా మీ ఇంటి దగ్గర నివాసం ఉంటామండి అని కూడా అడగలేదు, మీ ఉప్పు తింటామని అడగలేదు. ఒకే మాట, నువ్వు నశించిపోకూడదు, ప్రభువుని నమ్ముకో అని చెప్పినందుకు వచ్చే బహుమానాలు ఏంటో తెలుసా? ఇదిగో ఇలాంటి సన్మానాలు. ప్రియమైన వారలారా, నోవాహు దినములు కూడా అలాంటివేనట. అప్పుడు ఏం జరిగింది? నోవాహు కాలంలో ఓడలోనికి అతడి కుటుంబము ఆయా జాతుల జతల జంతువులు ఎక్కేసిన తర్వాత ఇప్పుడు వర్షము ప్రారంభించబడిన తర్వాత అప్పుడు నోవాహు మాటలు ఒక్కొక్కడికి గుర్తు రావడం మొదలుపెట్టాయి. అయ్యో నోవాహు, మావయ్య, బాబాయ్, పెద్దనాన్న, తాతయ్య అని ఎంతమంది కేకలు వేసినా, నోవాహుకు తలుపు తీద్దామనున్నా
ప్రభు దాన్ని మూసివేసిన తర్వాత దాన్ని తీయగల నరుడు ఎవరినూ కూడా లేరు. బుద్ధిగల కన్యలు, బుద్ధి లేని కన్యకల్లో కూడా అదే చెప్పాడు ప్రభువు. సిద్ధపడండి అని ముందు చెప్తే జాగు చేశారట. జాగారం చేయాల్సిన వాళ్ళు జాగు చేశారు. పెండ్లి కుమారుడు దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు తొందరపడ్డారు. ప్రభు అంటాడు, పెండ్లి కుమారుడు అంటాడు, మీరెవరో నాకు తెలియదు. నోవాహు దినములు ఉన్నట్టుగానే నేటి దినాలు ఉన్నాయా? ఉన్నాయి. అంటే మనకు ఒక ఆనవాలు వచ్చేస్తుంది, ప్రభు రాకడ సమీపంగా ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎలా ఉండాలంటే వచ్చిరాని భక్తి చేసేటట్లుగా కాదు, కానీ శక్తి కలిగిన భక్తి చేసేటట్లుగా మారిపోవాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ప్రార్థనలు ఇంకా తండ్రి నాయన, తండ్రి నాయన, నాయన తండ్రి, తండ్రి నాయన, ఏదో అప్పడాన్ని పైకేసి కిందకేసి చపాతీని పైకి, ఇంక ఇదే ప్రార్థన, ఇంకా ఇదేనా? ఇంకా పైకి కిందకి పైకి కిందకి పెసరట్టుని తిప్పినట్టు తిప్పుతువేనని ప్రార్థన. నాయనా తండ్రి అంటున్నావు, తండ్రి నాయన అన్నావు, ఇంక ముందుకి వెనక్కి ఊగిసలాట తప్ప ఇంకేం రాదా నీ ప్రార్థన? నువ్వు శక్తి ఎప్పుడు పొందుకుంటావు? పాపమును ఎప్పుడు ఎదిరించగలుగుతావు? మరొక చోట ఏమంటాడు చూద్దాం. లూకాసు సువార్త 17వ అధ్యాయానికి వద్దాం. లూకాసు సువార్త 17వ అధ్యాయము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం తండ్రి. 28వ వచనం. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచూ నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ప్రియులారా, ఈ మాట ఒకసారి ఆలోచించండి. ఏమంటాడంటే, రెండవదిగా నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? లోతు దినాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోతు దినాల్లో ఏం జరిగింది? లోతు దినాల్లో ఉన్న పాపము హైటెక్ పాపం అన్నమాట. ప్రియమైన వారులారా, నేను చదువుకుంటున్నప్పుడు ఒకసారి హైటెక్ కాపీయింగ్ గురించి విన్నాను. అప్పటికి ఈ పెద్ద పెద్ద ఫోన్లు ఇవేమీ లేవు అసలు. హైటెక్ కాపీయింగ్. ఆ హైటెక్ కాపీయింగ్ ఏంటంటే చాలా చాలా అద్భుతంగా వాళ్ళు ఈ వాచీలోకి ఒక మెసేజ్ అలర్ట్ పెట్టుకుని వాళ్ళకి క్వశ్చన్ పేపర్లను జాగ్రత్తగా ఇందులో ఉన్న వాటిని పంపించడం వాచీ ద్వారా. అక్కడి నుంచి రిప్లై రావటం. ఇన్విజిలేటరు అన్ని ఎగ్జామ్స్ అయిపోగా చివరి ఎగ్జామ్ రోజున ఇదేంటి అత్తమాను వాచ్యంకు చూసుకుంటున్నాడు, అత్తమాను వాచ్యంకు చూస్తున్నాడు, అత్తమాను వాచ్యంకు చూస్తున్నాడు అని లాస్ట్ ఎగ్జామ్ రోజున డౌట్ వచ్చిందట. ఆడప్పటికి 3 సంవత్సరాలు పాస్ అయిపోయాడు. మరి 4వ సంవత్సరంలో ఉన్నట్టున్నాడు వాడు. లాస్ట్ ఎగ్జామ్లో దొరికేస్తే ఆడి ద్వారా మొత్తానికి 7 ఎంతమంది దొరికేయారు మొత్తం. హైటెక్ పాపాలు వచ్చేసినాయి. ఇప్పుడు అంతా కూడా పాపం చాలా ఈజీ. ఆన్లైన్ డెలివరీ. పాపం అంతా ఏ రేంజ్లోకి వచ్చేసింది? నువ్వు వెళ్ళక్కర్లేదు, పాపమే నీ దగ్గరికి వచ్చేద్ది. ఏమీ లేదు, నువ్వు ఫోన్ చూస్తూ ఉంటావు, ఏదో థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటావు. నువ్వు దేనికి అలవాటు పడిపోయావో ఆ పాపానికి సంబంధించిన యాడ్లు వచ్చేస్తూ ఉంటాయి. మీట్ సింగిల్ గర్ల్స్ ఎట్ యువర్ నియరెస్ట్ డోర్ అంటాడు. ఈ మాటలు ఆలకిస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఇంకా నిజమేనేమో, నీ అకౌంట్లో డబ్బులు పోతూ ఉంటాయి, సమయము పోతూ ఉంటుంది, మానసికంగా కృంగిపోతూ ఉంటావు, దేవునికి దూరం అయిపోతూ ఉంటావు. హైటెక్ పాపాలు వచ్చేసినాయి ఈ రోజున. ఇది ఆ దినములోనే ఉందట, లోతు దినాల్లో. లోతు కాలంలో ఏం జరిగిందంటే, లోతు ఇంటికి దేవదూతలు వచ్చారు. లోతు ఇంటికి ఎవరు వచ్చారు? భలే ఉన్నారండి దేవదూతలు. ఆ దేవదూతలు చూసి ఆ పట్టణంలో చిన్నవాడు మొదలుకొని ముసలోడు వరకు వచ్చేసారట లోతు ఇంటికి. ఒరే లోతు, ఒరే లోతు, ఒరే లోతు అని వచ్చేసారు. ఏంటి సార్ అని బయటకు వచ్చాడు.
అదిగో మీ ఇంట్లోకి ఎవరో ఇద్దరు మనుషులు వచ్చారు కదా, వాళ్ళని పంపు వాళ్ళని పంపు అంటున్నారు. వాళ్ళు అయ్య బాబోయ్, వాళ్ళు మామూలు కాదండి, వాళ్ళు దేవదూతలండి, నాకేదో వర్తమానం పట్టుకొచ్చారండి, నాకేదో చెప్పడానికి వచ్చారండి, దయచేసి అలాంటి పాపం మాత్రం చేయకండి. వీళ్ళ పాపం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే పురుషుడు స్త్రీతోనూ, స్త్రీ పురుషుడితోనూ మాత్రమే కదట, పురుషుడు పురుషుడితోనూ, స్త్రీ స్త్రీతోనూ, అవసరమైతే దేవదూతలతోనూ అన్నట్టుగా ఉన్నారు వీళ్ళు. ఆ రేంజ్కి పోయారు ప్రియమైన వారలారా. అలాంటి పాపంలో బ్రతుకుతున్నారు. ఆ రాత్రి వేడుకున్నాడు, నీతిమంతుడైన లోతు అని రాయబడి ఉంటుంది యాకోబు పత్రికలో. ఎందుకు తెలుసా నీతిమంతుడు? తన ఇద్దరు కుమార్తెల్ని అన్నాడట, నాకిద్దరు ఈడొచ్చిన కుమార్తెలు ఉన్నారు, కావాలంటే వాళ్ళిద్దరిని ఇచ్చేస్తాను, ఆ ఇద్దరు దేవదూతల జోలికి వెళ్ళొద్దంటే, ఎవడోరా నువ్వు మాకు చెప్పొచ్చేవు అని లోతును చంపడానికి కూడా చూస్తుందంటే ఆ ప్రాంతంలో గుడ్డితనం కలుగజేసేసారు. చీకటి వచ్చేసింది ఒకేసారి. దేవదూతలు గుడ్డితనం కలుగజేస్తే ఆ చీకట్లో లైట్ వెలిగింటున్నాడు ఒకడు, వెలుగుతూ లేదు. దీపం కనబడుతుంది కానీ చుట్టూ ఏం కనబడతలేదు, అంత చిక్కని చీకటి ఆవరించి ఉండగా లోతును లోపలికి లాగేశారు వాళ్ళు. ఆ రాత్రి బయటికి వెళ్ళిపోండి, ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, వెనక్కి కూడా చూడకండి. మీరు ఈ పట్టణానికి ఏం జరగబోతుందో, ఎంత దారుణమైన కేకలు వినబడుతున్నా మీరు ముందుకే చూడండి తప్ప, హాహాకారాలు వినబడతాయి అయినా వెనక్కి చూడొద్దు. మనుష్యులు భయంకరంగా ఏడుస్తారు అయినా వెనక్కి చూడొద్దు. అగ్ని ఆకాశం నుండి వర్షంలా కురిసేస్తుంది. వేసవకాలంలో చక్కగా ఇల్లు కట్టేసుకుంటాం, వానాకాలం కట్టలేం కాబట్టి. ఇప్పుడు వానాకాలం కొంతమంది ఏం చేస్తారు తెలుసా, కట్టలేని వాళ్ళు పెంకులు కారిపోతున్నాయి, తాటాకులు కారిపోతున్నాయి అని చెప్పి ఆ నీలం రంగు గుడ్డ ఉంటుంది చూసారా, బరకం, ఆ బరకం తెచ్చుకుని దాని మీద వేసుకుని వర్షాకాలం అంతా జాగ్రత్తగా కాలం గడుపుతారు. ఇప్పుడు తాటాకులు ఉన్నాయి, పెంకులు ఉన్నాయి, రేకులు ఉన్నాయి, స్లాబులు ఉన్నాయి. వర్షం నుంచి ఆపగలవు, ఎండ నుంచి ఆపగలవు, చలి నుంచి ఆపగలవు. అగ్ని నుంచి ఏది ఆపగలదో, అగ్ని నుంచి ఏదైనా ఆపగలదా? బిల్డింగులు తగలబడిపోతున్నాయి. నిన్నగాక మొన్న ఎక్కడో అదేదో జ్యువెలరీ షాప్ మొత్తం తగలడిపోయింది. వైభవ జ్యువెలర్స్ ఏదో మొత్తానికి బంగారం కొట్లు తగలడిపోతున్నాయి. బ్యాటరీ బైకులు అమ్మే ఒక ప్రాంతంలో రాత్రికి రాత్రి మొత్తం 5 అంతస్తుల బిల్డింగ్ పొగతో నింపబడిపోయి ఆ పై అంతస్తులో లాడ్జిలో ఉంటే 7 చచ్చిపోయారు సికింద్రాబాద్లో. అగ్ని నుంచి కాపాడగలిగే మెటీరియల్ మనకు లేదు. అగ్ని వర్షంలా కురిసేసిందట సొదొమ గొమొర్రా పట్టణం మీద. అలాంటి పాపం ఆ దినాన్ని అక్కడ ఉంది. మరి ఈ రోజున లేదా? వాయి వరసలు లేనటువంటి పాపం. ఏం చూస్తున్నాం మనం? 17 ఏళ్ల కుర్రోడు 40 ఏళ్ల ఆవిడ్ని ప్రేమించాడట. 40 ఏళ్ల వయసున్న పెద్ద ఆవిడ్ని ప్రేమించాడట. ఆవిడతోనే ఉంటానంటున్నాడట. ఆవిడ కూడా ఈడే కావాలంటుందట. ఇవి మనం వినే వార్తలు, ప్రస్తుత సమాజంలో మనం వినే వార్తలు ఇవి. పెళ్ళైపోయినా పర్లేదు, పిల్లలున్నా పర్లేదు, వాయి వరుస లేనటువంటి విశృంఖలత్వం జరుగుతుంది. లోతు దినాల్లో కూడా అదే జరిగింది. లోతు దినాల్ని జ్ఞాపకం తెచ్చుకోండి, ప్రభువు రాకడ వచ్చేస్తుందని మీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భయం కలుగుతుంది కదా, భయంతో పాటు సిద్ధపాటు కూడా కావాలి మనకి. ఏలియా దినములు అంటాడు ఒక చోట. ఏలియా దినములు ఎలా ఉన్నాయో తెలుసా? ప్రజలు 2 మనస్తత్వాల్లోకి వచ్చేసారట. ద్విమనస్సు. ప్రజలకు ఎలాంటి మనసు వచ్చేసింది? ఏంటి ద్విమనస్సు అంటే ఏంటి? అప్పుడే అవును, వెంటనే కాదు, అవును, కాదు, అవును. ఎక్కడ ప్లేట్ ఎలా మార్చాలి అలా మార్చేస్తున్నారనమాట జనాలు. ఆహబ్ అనే ఒక రాజు ఉన్నాడు. దేవునికి ఒక బలిపీఠ ఉంటుంది ఇశ్రాయేలీల ప్రాంతంలో. ఒక అన్యురాలిని పెళ్ళాడాడు. ఆవిడెవరు అంటే బయలు అనే దేవతను ఆరాధించే ప్రవక్త యాజకుని యొక్క కూతురు. ఆవిడేం చేసింది? వత్త ఈ ఆహబు దగ్గరికి వచ్చి, మరి నేను కూడా కట్టుకుంటాను అన్నది. ఏం కట్టుకుంటావు అన్నాడు. నేను కూడా బలిపీఠం కట్టుకుంటానన్నది. నువ్వు బలిపీఠం కట్టుకోవటం మాకు ఆల్రెడీ ఉంది కదా అనాల్సినోడు, కట్టుకో పర్లేదు అన్నాడు.
కట్టేసింది బలిపీఠం. బయలుకో బలిపీఠము, దేవునికో బలిపీఠము. ప్రజలు దేవునికి దహన నైవేద్య సమాధాన పాప పరిహారార్థ అపరాధ పరిహారార్థ బలులు అర్పించడానికి ఇక్కడికి వస్తుంటుంటే ఇక్కడేమో ఆహాబు కూర్చుంటున్నాడు, పక్కనే బలిపీఠం ఉంది, ఇక్కడ మేడం గారు చేసుకుని కూర్చుంటున్నారు. ఇప్పుడు జనాలందరికీ ఆ బలిపీఠం మీద అర్పిస్తుంటుంటే కోపంగా చూస్తుంది ఆ లొంక, ఇక్కడ ఏం చేయరా అని. నెమ్మదిగా యెహోవా దేవుని ప్రవక్తలను ఒక్కొక్కడిని మొత్తానికి లేపేయడం మొదలెట్టింది. మేడం యెజబేలు గారు చేసిన పని ఏంటంటే దేవుని ప్రవక్తల్ని కనుమరుగు చేయడం మొదలుపెట్టింది. బయలు ప్రవక్తలకి అపాయింట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టింది. వాళ్ళకి జాబులే ఇస్తుంది. ఇక్కడ సేవ చేసిన వాళ్ళకి, ఇక్కడ పరిచర్య చేసిన వాళ్ళకి మేము ఎంత జీతం ఇస్తాము, ఇలాంటివన్నీ ఆఫర్లు పెడుతుంది. ఇక్కడ జనాల్లో దేవుని సేవ చేయాలంటే భయం వచ్చింది, ఈ పని చేయాలంటే ఆసక్తి వచ్చింది. ప్రజలు కూడా ఎలాగైపోయారు తెలుసా? దేవుని సంతోషపెట్టడానికి ఎక్కడికి వస్తున్నారు, యెజబేలుని సంతోషపెట్టడానికి ఎక్కడికి వస్తున్నారు. జనాలకు ఎలాగైపోయిందంటే ఒకరోజు దేవునికి బలి అర్పణ అర్పిస్తున్నారు, ఒకరోజు బయలుకి బలి అర్పణ అర్పిస్తున్నారు. ఏం చేస్తే ఏం జరుగుద్దో అన్న భయముతో రెండు తలంపుల మధ్యలోకి వచ్చేసారు. ఏలియా రోషం కలిగిన ప్రవక్త అప్పుడు వచ్చి అంటాడు కదా, ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య బ్రతుకుదురు? యెహోవా దేవుడైతే ఆయన్ని ఆరాధించండి, బయలు దేవుడైతే ఆయన్ని ఆరాధించండి, దాన్ని ఆరాధించండి అని చెప్పి సవాలు విసిరి ఆ రోజు అద్భుతం ద్వారా 450 బయలు ప్రవక్తలను హతం చేస్తాడు. దేవుని జీవము కలిగిన ప్రవక్తగా అతడు నిలవబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి ఏలియా దినములు? ద్విమనస్సు. ఏంటో తెలుసా ద్విమనస్సు? ఎంత చక్కగా కూర్చుని వాక్యం ఆలకిస్తామో మందిరంలో. మన మొదటి మనస్సు అన్నమాట ఇది, మన మొదటి మనస్సు. మందిరంలో ఎంత చక్కగా కూర్చుని ముసుగేసుకుని మరి ఆలకిస్తావు, ఎంతో ఎంతో వినయ విధేయతలతో కూర్చుని ఆలకిస్తావు. ఇక్కడి నుంచి కాలు బయట పెడతావు చూసావా, అప్పుడు రెండో మనస్సు వస్తుంది నీలో. అప్పుడు రెండో మనస్సులోకి వెళ్తావు. అప్పుడు నీ గృహానికి వెళ్ళిన తర్వాత ఈ మొదటి మనస్సు డీయాక్టివేట్ అయిపోతుంది, రెండో మనస్సు యాక్టివేట్ అయిపోద్ది. సిమ్ము 1 ఏమో ఎక్కడ పనిచేద్ది, సిమ్ము 2 ఏమో ఇంట్లో పనిచేద్ది. నీకు అర్థం అవ్వడం చెప్తున్నాను. ఇప్పుడు సిమ్ము 2 ఇంటి దగ్గర ఎలా ఉంటుందో తెలుసా? మామూలుగా ఉండదు. ఒక ఆవిడ వచ్చింది, ప్రార్థన చేయండి అయ్యగారు, ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు, అసలు బాగుంటలేదండి అని. సరేనమ్మా, నాకు ఇవాళ ఖాళీ లేదు, రేపు మంగళవారం వస్తాను. సరేనండి. ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఇంటి దగ్గర ఎదురుకుండా కటకటాలు నిండా తెరలేస్తున్నాయి. లోపల నుంచి వచ్చేస్తున్నాయి పాటలు. ఏం పాటలు? నన్ను నరికేయరోయ్, నన్ను కొరికేయరోయ్, నన్ను చంపేయరోయ్, నన్ను తినేయరోయ్, నన్ను పొడిచేయరోయ్, ఇలా వచ్చేస్తున్నాయి. బాబోయ్ ఇదేంటి బాబోయ్ అని చెప్పేసి జాగ్రత్తగా వెళ్ళి ఇలా తీసి చూశాను. మన మేడం గారే కుర్చీలో కాలు ఆరుజాపుకుని రిమోట్ పెట్టుకుని చూస్తుంది. ఆవిడ వయసును బట్టి అని అలాంటివి చూడకూడదేమో అనిపించింది నిజంగానే. ప్రియమైన వారలారా, ఇది సిమ్ము 2 యాక్టివేషన్ ఎలా ఉంటుంది అన్నమాట. ఈ సిమ్ము 2 ఇక్కడ పనిచేయదు. ఎక్కడ? అబ్బా ఇక్కడ భక్తి ఆరాధన 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 నా ప్రాణమున్నంతవ నే మట్టిలో చేరే నే మహిమలో చేరే తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు. సిమ్ము 1 యాక్టివేషన్. మరి ఇదే సిమ్ ఇంటికి వెళ్ళిపోతే అది నన్ను కొరికే, నన్ను పొడిచే, ఈదిలో డీజే వెళ్ళిపోతే దాని వెనకెళ్ళిపోతాం. ప్రియమైన వారలారా, ద్విమనస్సు. ఏలియా కాలంలో ప్రజలకు ఎలా వచ్చేసింది? ద్విమనస్సు. ఇదే మనస్సు నీలో ఉందా? గుర్తుపెట్టుకో, ప్రభు రాకడ సమీపంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకా పొడిగించడానికి ఇష్టపడట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి. తెగుళ్ళ కాలం ఉంది, అబద్ధ బోధకుల కాలం ఉంది. ఇవన్నీ వచ్చేసినాయండి. ఎక్కడో వస్తాయి ఆల్రెడీ ఆ కాలంలో బ్రతికేస్తున్నాం. రేపో మాపో అన్నట్టుగా ప్రభు రాకడ ఉంది. నువ్వు సిద్ధపడిన వ్యక్తిలా ఉండాలి.
ఎప్పుడుకో వస్తుంది, నాకు మనవడు పుట్టాలి, ఆ మనవడు పెళ్లి చూసేటప్పుడు అప్పుడు వస్తుందేమో చూద్దాం. నువ్వు ఈ కలలు కనవద్దు. నువ్వు సిద్ధపడిన వ్యక్తి వలె ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిద్ధపాటు ఎలా ఉండాలో 2-3 మాటలు చెప్పిన మాటలు ముగించేస్తాను. రూతు గ్రంథము 3వ అధ్యాయం. ఎలా మనం సిద్ధపడాలి? రూతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. నీవు స్నానము చేసి నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తర్వాత గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. చాలు. ఈ మాటలో ఎవరితో చెప్తున్నారు అంటే నయోమి కోడలైన రూతుతో చెప్తుంది. అయ్యో ఇదేంటండి, అలాంటి మాటలు ఏంటండి అంటే, ఇది వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయం అనొచ్చు. ఈమె సిద్ధపడి పొలంలో పడుకున్నటువంటి ఒక రైతు దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ దగ్గర తల పెట్టుకుని ఉండాలట. ఆ కాళ్ళ మీద ఉన్నటువంటి ఆ దుప్పటిని తీసి ఆ రాత్రి తలంతా కాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలట. అంటే దాని అర్థం ఏంటంటే, నన్ను పెళ్లి చేసుకోండి అని అడగటం అన్నమాట. ఇది మనము అర్థం చేసుకునే కోణం ఎలా ఉండాలంటే, రూతు ఎవరిని చూపిస్తుంది అంటే సంఘముగా ఉన్న మనల్ని చూపిస్తుంది. బోయేజు అంటే ఆ పురుషుడు ఎవరిని చూపిస్తున్నాడు అంటే రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తుని చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సంఘము ఎలా వెళ్ళాలి, ప్రభువు దగ్గరికి ఎలా సిద్ధపడి వెళ్ళాలంటే అక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. మొదటిది స్నానము చేసి. స్నానం అనగా దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు రోజు చేసే స్నానము లాంటిది కాదు, కానీ ఇది పునర్జన్మ సంబంధమైన స్నానము అంటాడు తీతుకు రాసిన పత్రికలో. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే ఏంటంటే, మనిషి జీవితంలో అతను నిర్ణయం తీసుకుని యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వాడై ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన. ఎందుకు కడగబడాలి? నువ్వు నీ పాపములకు క్షమాపణ దాంట్లో ఉంది కాబట్టి. అప్పులు తీరిపోతే బాప్తిస్మం పొందేస్తానండి, తప్పు. రోగం తగ్గిపోతే బాప్తిస్మం పొందేస్తానండి, తప్పు. మగపిల్లడు పుట్టేసాడు అనుకోండి, ఇంటిల బాది ములిగేస్తామండి, పెద్ద తప్పు, శుద్ధ తప్పు. నీవు ఇది జరిగితే పొందేస్తాను, అది జరిగితే పొందేస్తాను. ఈరోజు 2 లక్షలు అప్పు తీరిపోద్ది, రేపు 20 లక్షల్లో పోతావు. అప్పుడేం చేస్తావు? మళ్ళీ తూర్చి అంటావా? ఆటలో అట్టుపండి అంటావా? నువ్వు వీటి కోసం కాదు కదా నువ్వు చేయాల్సింది. నీ పాపములు క్షమించబడుట కొరకు నీవు క్రీస్తు రక్తములో కడగబడాలి. ఆ క్రీస్తు రక్తము ఎందు నిమిత్తం అంటే, రుణములున్నప్పటికీ, వ్యాధులున్నప్పటికీ, శోధనలున్నప్పటికీ నా పాపములు కొట్టివేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది నేను నమ్ముతున్నాను. ప్రభువుకి నా జీవితాన్ని అంకితం చేసుకుంటున్నాను. నా గట్టి మీద చేయి పెడుతున్నాను, వెనక్కి నేను తిరిగి చూడను అని చెప్పి నువ్వు క్రీస్తు రక్తములో కడగబడాలి. దానినే పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆర్ యు సేవ్డ్? నువ్వు రక్షించబడ్డావా? రక్షణను ఆలస్యం చేస్తున్నావా? ఇంకాని రక్షణను ఆలస్యం చేసేటువంటి వారులారా, ఈ రాత్రి ప్రభు వాక్యం చెప్తుంది, మొదటి మెట్టే లోటులో ఉన్నావు. నువ్వు రక్షించబడి ఉండాలి. రక్షించబడిపోయింది సరిపోద్దా? 2వ స్టెప్ అంటున్నాడు. ఏమంటున్నాడు? స్నానం చేసిన తర్వాత ఏం చేయాలట? తైలము రాచుకుని. తైలం అనగానే ఏదో మనం తల మీద పెట్టేసుకునేటువంటి ఆ తైలము గురించి కాదు, కానీ అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
యాజకుల్ని అభిషేకించేటప్పుడు వాళ్ళకి కిరీటాన్ని నెత్తి మీద పెట్టరట. ఎప్పుడుని తైలం తీసుకుంటారు. తైలం తీసుకుని వారి తల మీద అలా పోసేస్తారు. అలా పోసేస్తుంటుంటే నూనె అలా పంపేస్తున్నారంటే అన్నానికి లేదు అక్కడ. అది తైలం అలా కారి, చెంపల మెంచి కారి, దేహం మెంచి కారి, అలా తొడల మీదకి వచ్చి అలా మోకాళ్ళు దాటుకుని ఆ బొటన వేలును తాకాలి. తల మీద పోయబడిన తైలము మనం 133వ కీర్తనలో ఉంటుంది, ఆహా సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరము. అది అహరోను తల మీదుగా పోయబడి అతని గెడ్డమ మీదుగా అంగీల అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అంటాడు. ఒక వ్యక్తి దేవుని ఆత్మతో అభిషేకించబడిన వాడుగా ఉండాలి. మీ పాస్టర్ గారిని అభిషేకించిన కార్యక్రమం మీరు చూశారు. ఎలా చేశారో మీరు చూశారు కదా. తైలముతో దైవజనులు యాజకులు అందరూ ఉండగా తైలముతో వారిని ఎలా అభిషేకించారో. ఆయన దేవుని సేవ చేయడానికి ప్రతిష్ఠించబడ్డాడు కదా. నువ్వు దేవుని ఆత్మతో అభిషేకించబడాలి. నువ్వు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మళ్ళా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసం ప్రత్యేకించి కూటం పెట్టేటట్లు ఉండకూడదు. నువ్వు నిలవబడుతూ ఉన్నప్పుడు రికరబర షందరబర దుర్యాందలబరట అంటూ నువ్వు భాషల్లో మాట్లాడుతూ ఆరాధించేసే వ్యక్తిగా ఉండాలి. పనులు చేసుకుంటున్నప్పుడు భాషలు వచ్చేస్తూ ఉంటాయి. నువ్వు అభిషేకించబడ్డావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీలో అభిషేకం ఆ ఆత్మను నువ్వు కాపాడుకోవట్లేదు అనుకో, గుడి మీద మైకులోంచి వచ్చే సినిమా పాటలు వచ్చేస్తూ ఉంటాయి నోట్లోంచి. అర్థమవుతుందా? ఈ అభిషేకాన్ని సద్వినియోగం చేసుకోలేదనుకో ఆ అభిషేకం వచ్చేద్ది. నీవు ఈ అభిషేకమును సద్వినియోగం, తైలము రాసుకుని యు షుడ్ బి అనాయింటెడ్, నువ్వు అభిషేకించబడిన వ్యక్తిగా ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలట? నీ యొక్క అంటున్నాడు 3వ మాట, నీ బట్టలు కట్టుకొని, దేవునికి స్తోత్రం కలుగునుగాక.